ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆగస్టు 28నే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినా కూడా ప్రభుత్వం సన్నద్ధం కాలేదంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆగస్టు 30 నుంచి కనుక కొంత అప్రమత్తంగా ఉంటే ఇంత భీకరమైన వరద వచ్చేది కాదంటున్నారు. 11 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి విజయవాడ పైకి రావడంలో ప్రభుత్వం పాత్ర చాలా ఎక్కువగా ఉందంటున్నారు. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో కనీసం ఆగస్టు 30 నుంచి నీటిని కనుక కిందికి వదిలేసుంటే కాస్త ఫ్లడ్ కుషన్ ఏర్పడి ఉండేది, ఇంత భీకరంగా వరద వచ్చేది కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా అంటున్నారు. అదేవిధంగా అటు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నీటిని ఒక్కసారిగా వదిలేయడం వల్ల కూడా ఈ ఇంత బీభత్సమైన పరిస్థితి నెలకొందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాకి చెప్పడం ఇప్పటి వరకు మనం చూసాం. దాంతో పాటుగా రిలీఫ్ క్యాంపులు కనీసం ఏర్పాటు చేయలేదు, నీరు ఆహార సదుపాయాలు కూడా కనీసం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క బాధితుడు కూడా కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ బయటకు వస్తున్నారు కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సింగ్ నగర్ ప్రాంతం ఇప్పటికీ కూడా నడుములోతు వరద నీటిలోనే చిక్కుకుని ఉంది. ఆ వరద నీటిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల దగ్గరికి వెళ్లారు. బాధితులు స్వయంగా దగ్గరుండి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రాంతం లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆగండి అన్న, ఇక్కడ ఆగండి అన్న. అన్న మంచి విజువల్ వస్తుంది అన్న. కొద్దిగా వెనక్కి రండి అన్న. నేను వెనక్కే ఉన్నా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భారీ ఎత్తున వరదలొచ్చాయి. కానీ తాము ఎలాంటి సహాయక చర్యలు ఎలా చేశాము, ఎంత వేగంగా నడిపించామన్నది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ ఉండేది, సచివాలయ సిబ్బంది ఉండేవారు. ఎక్కడైనా ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు వెంటనే రంగంలోకి దిగే పరిస్థితి ఉండేది. ప్రభుత్వ యంత్రాంగం అంతా వెంటనే కదిలే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. తర్వాత కనీసం రిలీఫ్ క్యాంపులు లాంటివన్నా ఏర్పాటు చేశారా అంటే అది లేని పరిస్థితి ఉందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేవలం నిన్న సాయంత్రానికి 6 రిలీఫ్ క్యాంపులు మాత్రం ఏర్పాటు చేస్తే ఎలా సరిపోతాయని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం సింగ్ నగర్ నుంచి
దృశ్యాలు చూస్తున్నాం. సింగ్ నగర్ ప్రాంతం, వాంబే కాలనీ, తారక రామనగర్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయిన పరిస్థితి. వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి అక్కడ ఇంకా నెలకొని ఉంది. ఆ వరద నీటిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన వెంటనే అప్రమత్తమై ఉంటే విజయవాడకి పరిస్థితి వచ్చేది కాదని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సింగ్ నగర్ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున బాధితులు బయటకు వచ్చి అసలు విజయవాడలో ఏం జరిగింది, శనివారం రాత్రి నుంచి ఆదివారం అంతా మేము ఎలా గడిపామనే వివరాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించిన దృశ్యాలు కనిపించాయి. కేవలం ప్రభుత్వ తప్పిదం వల్లే విజయవాడ ఇలాంటి వరద పరిస్థితుల్లో చిక్కుకుందంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆగస్టు 28న వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన వెంటనే అప్రమత్తమై ఉంటే 11 లక్షల క్యూసెక్కుల నీరు విజయవాడని ముంచెత్తి ఉండేది కాదు. ఇది ప్రభుత్వ తప్పిదం కారణంగానే జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కనీసం సహాయక చర్యలు చేపట్టలేదు, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం ఇలాంటి వరదల సమయంలో ఎలా వ్యవహరించింది, ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో గుర్తించాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది ఇలాంటి విపత్తు వచ్చిన వెంటనే జనంలో ఉండేవారు, వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేవారు. అలాంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సింగ్ నగర్ ప్రాంతంలో పర్యటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధితులంతా ఆయన దగ్గరకు వచ్చి సహాయక చర్యలు అసలు అందలేదు, కనీసం నీరు, ఆహారం కూడా అందని పరిస్థితి ఉందని వాళ్ళ గోడుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్లబోసుకున్న పరిస్థితులు కనిపించాయి. పిల్లలతోటి, వృద్ధులతోటి, పెద్దవాళ్లతోటి కనీసం ఇంటిని వదిలి బయటకు రాలేని పరిస్థితుల్లో తామున్నామని కూడా బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పిన పరిస్థితి. పెద్ద ఎత్తున పడవలు తెప్పించారు, కానీ అక్కడక్కడ తిరిగి వాళ్ళంతా వెళ్ళిపోతున్న పరిస్థితి. కాలనీల్లోకి వెళ్తున్న పడవల్లోనే 6-7 ఉంటే ఆ కాలనీలో ఇరుక్కున్న వాళ్ళందరినీ ఎప్పటికీ బయటకు తీసుకొస్తారని కూడా బాధితులంతా కూడా ప్రశ్నించిన పరిస్థితి. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పిన దృశ్యాలు మనకి కనిపించాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండు కుండలా ఉన్న పరిస్థితి ఉంది. కనీసం 30వ తారీఖు నుంచి ఆ నీటిని కిందికి కనుక వదిలి ఉంటే ఈ ప్రవాహం కనీసం డైవర్ట్ చేసే పరిస్థితి ఉండేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం స్పందించకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, దానికి తోడు శనివారం రాత్రి ఒక్కసారిగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేయడంతో పెద్ద ఎత్తున ప్రవాహం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. ఇది కేవలం ప్రభుత్వ తప్పిదం వల్లే ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలు చిక్కుకుపోయారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం మాట్లాడుతూ అన్న దృశ్యాలు మనం చూసాం. బాధితులంతా కూడా దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సింగ్ నగర్ లోపలి కాలనీలోకి తీసుకెళ్తున్న పరిస్థితి. చాలామంది 3-4 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడుచుకుంటూ పిల్లా పాపలతోటి చేతికి అందిన వాటన్నింటినీ చేత్తో పట్టుకుని బయటకు వస్తున్న దృశ్యాల్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చూసిన పరిస్థితి. మీడియా మొత్తం అక్కడుంది, కానీ ప్రభుత్వం ఏం చేసింది అన్నది బాధితులు తమ నోటితోటి తమ వాయిస్ని వినిపిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పరిస్థితులు విజయవాడలో ఉన్నాయని కూడా బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు, మీడియా ముందు కూడా తమ గోడును వెళ్లబోసుకుంటున్న పరిస్థితి. కనీసం ఇళ్లు వదిలి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారా, కనీసం అవి ఎక్కడున్నాయి, 6 రిలీఫ్ క్యాంపుల్లో ఇంత పెద్ద సంఖ్యలో జనాన్ని ఎలా క్యాటర్ చేస్తారు అనేది కూడా అక్కడ అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తోంది.
చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ లోతు నీళ్లు ఉన్నాయి. మొదలు వదిలేసి వచ్చాము. ఇంకా పసిపిల్లలతో 10 మంది ఉన్నారన్న బోట్ అడుగుతుంటే ఎవరే ఉంటారు. పసిపిల్లలు వేసుకొని ఎట్లా అవుతారని 12 పిల్లలతో వచ్చాము. 5,000 వేసుకొని ఈ లోటు ఎట్లా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదున్న శ్రద్ధ బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వానికి లేదంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం సింగ్ నగర్లో పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. విజయవాడ మొత్తం నీట మునిగిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో ఇంకా నడుములోతు మనుషులే మునిగిపోతున్న పరిస్థితులు చాలా ప్రాంతాల్లో కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది పిల్లల్ని చేతికందిన వస్తువుల్ని తీసుకుని బయటపడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా వాళ్ళంతా ఉన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. కనీసం నీరు ఆహారం లేని పరిస్థితుల్లో చాలా మంది చిక్కుకుని ఉన్నారు. తమన్న వాళ్ళు పిల్లలు వృద్ధులు కూడా ఇరుక్కుపోయారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారంతా చెప్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో సహాయక చర్యలు ఏ విధంగా చేశాం, ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది గుర్తించాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండి ఉంటే, సచివాలయ సిబ్బంది కనుక బయటికి వచ్చి ఉండి ఉంటే ఇలాంటి సహాయక చర్యల్లో సహాయపడి ఉండేవారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విఫలమైందని కూడా కాసేపటి క్రితం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.